శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు తన సోదరులతో కలిసి లోమస మహర్షిని ధౌమ్యుణ్ణి కూడా ముందుంచుకుని అనేక మంది ఋషులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడి నుంచి గయా తీర్థానికి వెళ్ళారు. అక్కడ ఆ ప్రయాగ సంగమ స్థానమైనటువంటి గంగాయమున సంగమ స్థానమైనటువంటి ప్రయాగ వెళ్ళారు. ఆ ప్రయాగలో వెళ్ళు చాతుర్మాస్య దీక్షని చేస్తుంటే ఆ సమయంలో శమఠుడు అనేటువంటి వాడు ఆ గైడు యొక్క చరిత్రను అంతటినీ కూడా ఆయనకి ఆ గయాక్షేత్రంలో ఉండేటువంటి విశేషాలు, గైడ్ చేసినటువంటి యజ్ఞ విశేషాలన్నీ కూడా ధర్మరాజుకి ఆ చాతుర్మాస్యంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి వినిపించాడు. అలా జరిగిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ప్రయాణమై ఇంకా అలా పెడుతున్నారు. అయితే తత సంప్రస్థితో రాజా కౌంతేయో భూరి దక్షిణ అగస్త్యాశ్రమమాసాద్య దుర్జయాయాం ఉవాస. ఆ యుధిష్ఠిరుడు గయాక్షేత్రం నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమాన్ని చేరాడు. అక్కడ మణిమతి నగరంలో నివాసం చేశాడు. తత్రైవ లోమసం రాజా పప్రచ్ఛవదతాంబర అగస్త్యేనేహ వాతాపి కిమర్థం ఉపశామిత. ఆ యుధిష్ఠిరుడు లోమసుడిని ప్రశ్నించాడు, మహర్షి, అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో వాతాపిని ఎట్లా నశింపచేశాడు, ఆ కథ అంతా చెప్పవలసింది అని అడిగాడు. ఆసీద్వాకిం ప్రభావశ్చ సదైత్యో మానవాంతక కిమర్థం చోదితో మన్యు అగస్త్యస్య మహాత్మన. మనుజుల్ని నాశనం చేయగలిగినటువంటి ఆ రాక్షసుని ప్రభావం ఎలాంటిది, మహాత్ముడైనటువంటి అగస్త్యుని హృదయంలో అతని మీద ఎట్లా కోపం కలిగింది అని ఆ లోమసుడిని అడిగితే అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, ఎల్వలో నామ దైతేయ ఆసీత్ కౌరవనందన మణిమత్యాం పురిపురా వాతాపిస్తస్య చానుజ. నాయనా, మణిమతి నగరంలో పూర్వకాలంలో ఎల్వలుడు అనేటువంటి ఒక రాక్షసరాజు ఉండేవాడయ్యా. ఆ ఎల్వలుడి యొక్క చిన్న సోదరుడే వాతాపి. స బ్రాహ్మణం తపోయుక్తం ఉవాచ దితినందన పుత్రం మే భగవానేకం ఇంద్రతుల్యం ప్రయచ్చతు తస్మై స బ్రాహ్మణో నాదాత్ పుత్రం వాసవ సంహితం చుక్రోధసాసురస్తస్య బ్రాహ్మణస్య తతో భృశం తథా ప్రభృతి రాజేంద్ర ఎల్వలో బ్రహ్మాసుర మన్యుమాన్ భ్రాతరం ఛాగం మాయావీ హ్యకరోత్తతః మేషరూపీ చ వాతాపి కామరూప్యభవత్ క్షణాత్ సంస్కృత్య చ భోజయతి తతో విప్రం జిఘాంసతి. ఒక రోజున ఈ దితికుమారుడైనటువంటి ఎల్వలుడు ఒక తాపస బ్రాహ్మణుడిని సందర్శించాడు. అతన్ని ప్రార్థించాడు, మీరు నాకు ఇంద్ర సమానుడైనటువంటి ఒక పుత్రుడిని అనుగ్రహించండి అని. వెంటనే ఆ విప్రుడు అతనికి ఇంద్ర సమానుడైనటువంటి పుత్రుడిని ఇవ్వలేదు. ఆ కారణంతో ఆ రాక్షసుడికి ఆ బ్రాహ్మణు మీద కోపం కలిగింది. అప్పటి నుంచి ఆ కోపం వృద్ధి చెంది ఎల్వలుడు బ్రాహ్మణులందరినీ కూడా నాశనం చేసాగాడు. అతడు ఏం చేస్తున్నాడంటే మాయతో తన సోదరుడైనటువంటి ఈ వాతాపిని మేకల చేసేవాడు. వాతాపికి స్వేచ్ఛానుసారం రూపాలని ధరించగలిగినటువంటి సామర్థ్యం ఉండేది. క్షణకాలంలో అతనికి మేక, గొర్రె మొదలగు రూపాలు వచ్చేవి. ఆ జంతువుగా మారినటువంటి వాతాపిని చంపి వండి ఆ బ్రాహ్మణుడికి ఎల్వలుడు తినిపించేవాడు. ఆపై బ్రాహ్మణుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతను అనేకములైనటువంటి అకృత్యాలు చేయడం ప్రారంభించాడు. సచాహ్వైతియం వాచ గతం వైవస్వతక్షయం సపునర్దేహమాస్థాయ జీవన్ స్వ ప్రత్యదృశ్యత. ఆ ఎల్వలుడు యమలోకాన్ని పోతున్నటువంటి వాడిని ఆ పేరుతో పిలిస్తే వాడు తిరిగి బతికి వచ్చేటువంటి వాడు. తతో వాతాపిమసనం ఛాగం కృత్వా సుసంస్కృతం తం బ్రాహ్మణం భోజయత్వా పునరేవ సమాహ్వయత్. ఆ రోజున వాతాపిని మేకగా చేసి ఎల్వలుడు ఆ మాంసాన్ని వండి బలవంతంగా ఆ బ్రాహ్మడికి తినిపించి తిరిగి వాతాపి అని పిలిచేవాడు. పిలిచేటప్పటికీ తాం ఎల్వలేన మహతాస్వరేణ వాచమీరితాం శ్రుత్వాతిమాయో బలవాన్ క్షిప్రం బ్రాహ్మణ కంటక
తస్య పార్శ్వం వినిర్భిద్య బ్రాహ్మణస్య మహాసురః వాతాపి ప్రహసన్ రాజన్ నిశ్చక్రామ విశాంపతే. ఆ మాయావి ఎల్వలుడు ఎప్పుడైతే ఉచ్చేశ్వరంతో పిలిచాడో ఆ పిలిచినటువంటి పిలుపుకి ఆ వాతాపి తిరిగి అది తిన్నటువంటి బ్రాహ్మణుడి యొక్క పొట్ట చీల్చుకుని నవ్వుతూ బయటకు వచ్చేసేవాడు. ఈ విధంగా బ్రాహ్మణుల్ని చంపుతూ ఉండేవారు. ఏ వంశ బ్రాహ్మణాన్ రాజన్ భోజయిత్వా పునః పునః హింసయామాస దైతేయ ఎల్వలో దుష్టచేతన. ఈ విధంగా అక్కడికి వచ్చే వాళ్ళని బలవంతంగా పట్టుకోవడం, వాళ్ళ చేత ఏదో తినిపించడము, ఆ వాతాపి స్వరూపంతో చేసింది తినిపించడము, వాతాపి రా అండము, వాడు పొట్ట చీల్చుకు రావడము. ఈ విధంగా ఏమైందంటే ఆ బ్రాహ్మణుల్ని సంహరించి, నరరూప రాక్షసులు కాబట్టి ఆ నరమాంసం వీళ్ళు తింటూ ఉండేవారు. అగస్త్యశ్చాపి భగవాన్ ఏ తస్మిన్ కాలయేవతు పితృన్ దదర్శ గర్తే వై లంబమానావధోముఖాన్. ఆ రోజుల్లో పూజ్యుడైనటువంటి అగస్త్యుడు ఉత్తరగతులు లేక గోతులో అధోముఖంగా వేలాడేటువంటి తన పితరుల్ని చూశాడు. పితృదేవతల్ని చూసి సోపృచ్ఛల్ లంబమానాంసాన్ భవంత ఇవ కంపితా కిమర్థం వేహ లంబధ్వం గత్తేయు యమధోముఖా సంతానహేతోరితి తే ప్రత్యూచుర్బ్రహ్మబాధిన. అలాంటి పితృదేవతలను చూసినటువంటి అగస్త్యుడు వాళ్ళని ప్రశ్నించాడు, మీరు ఇక్కడ అధోముఖంగా వెళ్ళడానికి కారణం ఏమిటి అని. ఆ ప్రశ్నకు ఆ పితృదేవతలు చెప్పారు, సంతానం కొనసాగపోవడం వల్ల మాకు ఈ దుర్గతి పట్టిందయ్యా అన్నారు. తే తస్మై కథయామాసుర్వయంతే పితరస్వకా గర్తమేతం అనుప్రాప్త లంబామ ప్రసవార్జున. మేము పితృదేవతలము, నీకు సంతానం లేని కారణంగా ఇలా వేలాడుతున్నామయ్యా అంటే సంతాన పరిచ్ఛన్నం అంటే పరంపర అనేటువంటిది లేకపోతే పితృదేవతలు ఏమవుతారంటే వాళ్ళకి తర్పణాలు ఇచ్చేటువంటి వాడు కానీ వాళ్ళకి ఆ శ్రాద్ధం పెట్టేటువంటి వాడు లేకపోవడం వల్ల పితృదేవతలందరూ కూడా అలా ఆ ఉత్తమగతులు పొందకుండా అలా వేలాడుతూ ఉంటారు. అందువలన ఈ సంతానం లేకపోవడం వల్ల ఇలా ఉన్నామయ్యా అన్నారు. ఎదినో జనయేధాస్వం అగస్త్యాపత్యం ఉత్తమం స్యాన్నో అస్మాన్నిరయాన్ మోక్ష త్వంచపుత్ర పునియాగతిం. నీవు మా కొరకు వివాహం ఆడి సత్సంతానాన్ని పొందితే మాకు ఈ దుర్గతి నశిస్తుందయ్యా, నీవు కూడా దీనివల్ల సద్గతి పొందగలవు అని చెప్పారు. సతానువాచ తేజస్వీ సత్యధర్మపరాయణ కరిష్యే పితరకామం ఏతువో మానసోజ్వర. అప్పుడు సత్యధర్మపరాయణుడు అయినటువంటి తేజస్వి అయినటువంటి అగస్త్యుడు వాళ్ళతోటి ఈ విధంగా పలికాడు, మీ కోరికను నేను తీరుస్తాను, మీ మానసిక వ్యాస తొలగ్గా. కానీ తత ప్రసవ సంతానం చింతయన్ భగవాన్ ఋషి ఆత్మన ప్రసవస్యార్థే నాపశ్య సదృశీం శ్రియం. ఆ తర్వాత అగస్త్యుడు సంతానాభిలాషి అయి తనకు తగినటువంటి పుత్రుల్ని గర్భధారణ చేయగలిగినటువంటి పత్ని కోసము వెతకసాగాడు. కానీ అతనికి అలాంటి యోగ్యురాలైనటువంటి స్త్రీ కనిపించలేదు. సతస్య సత్వస్య తత్తదంగమనుత్తమం సంగృహ్యత సమైరంగై నిర్మమే స్త్రియముత్తమాం. అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేశాడంటే ఒక్కొక్క ప్రాణి యొక్క ఉత్తమమైనటువంటి అవయవాలన్నింటినీ ఒక చోటికి చేర్చి వాటితో ఒక సుందరమైనటువంటి స్త్రీని తయారు చేశాడు. సతాం విదర్భరాజస్య పుత్రార్థం తప్యతస్తప నిర్మితాం ఆత్మనోర్ధాయ ముని ప్రాదాన్ మహాతపాహ. అదే సమయంలో విదర్భరాజు పుత్రుల కోసం తపస్సు చేస్తూ ఉంటే అగస్త్యుడు తాను నిర్మించినటువంటి స్త్రీని అతనికి సమర్పించాడు. సా తత్ర యజ్ఞే శుభగా విద్యుత్సౌదామిని యథా విభ్రాజమానా వపుషాభ్యబద్ధత శుభానన. ఆ సుందరమైనటువంటి కన్య విదర్భ రాజగృహంలో మెరుపులా ఆవిర్భవించింది. ఆమె దివ్య శరీరంతో ప్రకాశిస్తోంది, ఆ ముఖం చాలా అందంగా ఉంది. ఆ కన్య అంతఃపురంలో దినదిన ప్రవర్ధమానం అవుతోంది. జాతమాత్రాం చ తాం దృష్ట్వా వైదర్భ పృథివీపతి ప్రహర్షేణ ద్విజాతిభ్యో నివేదయత భారత. ఆ విదర్భరాజు ఆమె జనన విషయాన్ని బ్రాహ్మణులందరికీ ఒక శుభవార్తగా వినిపించి ఆనందించాడు. అభ్యనందంత తాం సర్వే బ్రాహ్మణ వసుధాదిపాలోపాముద్రేతి తస్యాస్య చక్రీరే నామతే ద్విజాహ. ఆ సమయంలో రాజుని వాళ్ళందరూ కూడా అభినందించి ఆ కన్యక నామకరణం చేశారు. లోపాముద్ర అని ఒక నామకరణం చేశారు. బృధేశ మహారాజా బిభ్రతి రూపముత్తమం అప్స్వివోత్పలిని శీఘ్రం అగ్నేరివ శిఖాశుభ. ఉత్తమమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ లోపాముద్ర నీటిలో ఉండేటువంటి ఒక తామర తీగల, యజ్ఞవేదిలో వెలిగేటువంటి ఒక అగ్నిశిఖల చక్కగా
దినదిన వర్ధమానమవుతూ శీఘ్రంగా పెరగసాగింది. తాం యౌవనస్థాం రాజేంద్ర శతం కన్యా స్వలంకృతా దాస్య శతం చ కళ్యాణి ఉపాధిస్థుర్వశానుగా. యవ్వనంలో ప్రవేశించిన ఆమెను వస్త్రభూషణ అలంకారాలు కలిగినటువంటి 100 మంది స్త్రీలు దాసీలు స్వయంగా ఆమె చుట్టూ తిరుగుతూ అలంకరిస్తూ సేవలు చేస్తూ ఉండేవారు. సాస్మ దాసీ శతవృత మధ్యే కన్యాశతస్య చే ఆస్తే తేజస్విని కన్యా రోహిణి వది విప్రభ. దాసీల కన్యల నడుమ ప్రకాశించేటువంటి ఆ కన్య ఆకాశంలో సూర్యకాంతిలాగా నక్షత్రాల్లో రోహిణి నక్షత్రంలా వెలిగిపోతుంది. యౌవనస్థామపి తాం శీలాచార సమన్వితాం నవవ్రే పురుష కశ్చిత్ భయాత్తస్య మహాత్మనః. అయితే అగస్త్యుడి మీద భయంతో యవ్వన దశలో ఉన్న ఆమెను సదాచారశీలాలు కలిగినటువంటి ఆ స్త్రీని ఎవ్వరూ కూడా వరించడానికి సాహసించలేదు. సాతు సత్యవతి కన్యా రూపేణ అప్సరసోప్యతి తోషయామాస పితరం శీలేన స్వజనం తథా. ఆ రాజకుమారి సౌందర్యంలో అప్సరసల్ని మించి ఉంది. శీల స్వభావాదుల చేత తల్లిదండ్రుల్ని బంధువుల్ని కూడా సంతృప్తిపరుస్తోంది. వైదర్భీంతు తథాయుక్తాం యువతీం ప్రేక్ష వై పిత మనసా చింతయామాస కస్మై దజ్జామి మాంసుతం. అలా ఉంటున్నటువంటి ఆ లోపాముద్రను చూసి ఆ విదర్భరాజు ఈమెను ఎవరికి నేను ఇచ్చి వివాహం చెయ్యాలి అని ఆమె వివాహం గురించి మనసులో ఆలోచించాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే షణ్ణవతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్ర ఎందు అగస్త్యోపాఖ్యానము అనేటువంటి 96వ అధ్యాయం ముగిసింది. 97వ అధ్యాయంలో మనం ప్రవేశించాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో అగస్త్యుడు ఆ లోపాముద్రని వివాహం చేసి ధన సంగ్రహణం చేయడం అనేటువంటి విషయాన్ని గురించి ఇందులో చక్కగా ఆ లోమసుడు చెబుతున్నాడు ధర్మరాజుకి. యదా త్వాం అన్యతాగస్త్య గార్హస్థే తాం క్షమామితి తదాభిగమ్య ప్రోవాచ వైదర్భీం పృథ్వీపతిం. ఆ అగస్త్యుడు లోపాముద్రను తన సంసారాన్ని నడిపించగలిగినటువంటి గృహిణిగా భావించి రాజసమీపానికి పోయి ఈ విధంగా పలికెట్ట. రాజన్ నివేశే బుద్ధిర్మే వర్తతే పుత్ర కారణాత్ వరయే త్వాం మహీపాల లోపాముద్రాం ప్రయచ్చమే. పుత్రోత్పత్తి కారణంగా నాకు వివాహం మీద కోరిక కలిగిందయ్యా మహారాజా, మీ పెంపకంలో ఉన్నటువంటి కన్యను నేను వివాహం ఆడతాను, మీరు ఈ లోపాముద్రను నాకు సమర్పించండి అని అడిగాడు. ఏవముక్త సమునినా మహీపాలో విచేతన ప్రత్యాఖ్యానాయ చాసక్త ప్రదాతుం చైవ నైచ్ఛత. అయితే అగస్త్య అనే మాటలు విన్న వైదర్భరాజుకి ఆయనకి ఒక్కసారిగా హతాశుడయ్యాడు, చైతన్యం కోల్పోయాడు. ఆ అగస్త్యుడికి తన పుత్రికనిచ్చి వివాహం చేయడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అలానే చేయనని అగస్త్యుడికి చెప్పలేడు. అందువల్ల ఆ మాటలను అంగీకరించలేకపోయాడు, తిరస్కరించలేకపోయాడు. తతస్స భార్యామభ్యేత్య ప్రోవాచ పృథ్వీపతి మహర్షిర్వీర్యవానేష క్రుద్ధ శాపాగ్నినా దహేత్. అప్పుడు విదర్భరాజు తన భార్య వద్దకు వెళ్ళి చెప్పాడు, ప్రియా, ఆ మహర్షి అగస్త్యుడు చాలా తపశ్శక్తి సంపన్నుడు, కోపిస్తే కనుక శాపాగ్నిలో మనల్ని అందరినీ కూడా భస్మం చేసేస్తాడు. అందువలన తం తథా దుఃఖితం దృష్ట్వా సభార్యం పృథివీపతిం లోపాముద్ర అభిగమ్యేదం కాలే వచనమబ్రవీత్. భార్యతో కలిసల్లా విలపిస్తున్నటువంటి తండ్రి దగ్గరికి లోపాముద్ర వెళ్ళి సమయానికి తగినట్లుగా ఆయనతోటి ఈ విధంగా చెప్పిందట. నా మత్కృతే మహీపాల పీడామభ్యేతుమర్హసి ప్రయచ్ఛమామగస్యాయ త్రాహ్యాత్మానం మయా పితః. తండ్రి, మీరు నా గురించి దుఃఖం అనుభవించకండి, మీరు నన్ను అగస్త్య మహర్షికి అప్పగించండి, నా ద్వారా మీకు మంచి రక్షణ కూడా దొరుకుతుంది అని చెప్పింది. దుహితుర్వచనాత్ రాజా సోగస్త్యాయ మహాత్మనే లోపాముద్రం తతప్రాదాత్ విధిపూర్వం విశాంపతే. ఎప్పుడైతే పుత్రికే ఈ విధంగా చెప్పిందో అప్పుడు విదర్భరాజు మహాత్ముడైనటువంటి అగస్త్యునికి శాస్త్ర విధిని అనుసరించి లోపాముద్రనిచ్చి వివాహం చేశాడు. ప్రాప్య భార్యామగస్త్యస్తు లోపాముద్రామభాషత ఉసృజైతాని వాసాంశాభరణాని చ. ఆ లోపాముద్రను భార్యగా పొందినటువంటి అగస్త్యుడు విదర్భరాజు కుమార్తె ఈ విధంగా పలికాడు, మీ విలువైనటువంటి వస్త్రాల్ని ఆభరణాల్ని శరీరం నుంచి తొలగించుకో అని చెప్పాట. తతస్సా దర్శనీయాని మహార్హాణి తనూని చ సముత్సర్జరంభోరు వాసనాన్యాయతే క్షణ తతశ్చీరాణి జగ్రాహ వల్కలాన్యజినాని చ సమాన వ్రతచర్యా చ బభూవాయతలోచన. ఆ పిమ్మట ఆమె ఏం చేసిందంటే తన ధరించినటువంటి ఆభరణాల్ని
చక్కటి దివ్యమైనటువంటి ఆ వస్త్రాన్ని అన్నిటినీ కూడా తన శరీరం నుంచి తీసివేసి వాటికి బారుగా ఆ నారబట్టల్ని మృగచర్మాల్ని ధరించి భర్తతో సమానంగా వ్రతాచారాలు పాటించసాగింది. గంగాద్వారం అధాగమ్య భగవాన్ ఋషి సత్తమ ఉగ్రమాతిష్ఠిత తపస్సహ పత్న్యా అనుకూలయ. ఆ ఋషి శ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుడు తనకు అన్ని విధాల అనుకూలవతి అయినటువంటి భార్యను గ్రహించినటువంటి వాడై గంగా తీరానికి వచ్చి ఘోరమైనటువంటి తపస్సులో మునిగిపోయాడు. సా ప్రీత బహుమానాచ పతిం పర్యచరత్ తదా గశ్చ పరాం ప్రీతిం భార్యాయామచరత్ ప్రభు. ఆ లోపాముద్ర కూడా మిక్కిలి ప్రసన్నతతో ఆనందంతో భర్తను సేవిస్తోంది. శక్తి సంపన్నుడైనటువంటి అగస్త్య మహర్షి తన భార్యపై ప్రేమను పెంచుకోసాగాడు. తతో బహుతిథే కాలే లోపాముద్రాం విశాంపతే తపసా జ్యోతితాం స్నాతాం దదర్శ భగవాన్ ఋషి సతస్యాహ పరిచారేణ శౌచేన చ దమేన చ శ్రియారూపేణ చ ప్రీతో మైథునాయాజుహావతాం. ఈ రీతిగా చాలా రోజులు గడిచే. ఒకనాడు చక్కగా ఆ లోపాముద్రని అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఆ లోపాముద్రని అగస్త్య మహర్షి చూశాడు. ఆమె తపస్సుతో ప్రకాశిస్తోంది. ఆ మహర్షి తన భార్య సేవ, పవిత్రత, ఇంద్రియ సంయమనం, కాంతి, రూప సౌందర్యాలతో ప్రసన్నుడైన వాడై ఆమెని ఆహ్వానించాడు. తతస్స ప్రాంజలి భృత్వా లజ్జమానేవ భావిని తదా సప్రణయం వాక్యం భగవంతమదా బ్రవీత్. ఆ అనురాగవతి అయినటువంటి లోపాముద్ర సిగ్గుపడుతూ చేతులు జోడించి ప్రేమభావంతో మహర్షితో ఈ విధంగా పలికిందట. అసస్యం ప్రజాహేతో భార్యాం పతిరవిందత యాతు త్వయి మమ ప్రీతి తాం ఋషే కర్తుమర్హసి. నిస్సంశయంగా భర్త సంతానార్థం తన భార్యను చేరడం అనేటువంటిది లోకాచారమే. కానీ మీ పట్ల నా మనసులో ఎటువంటి స్నేహభావం ఉందో దానికి తగినట్లుగా మీరు సఫలం చెయ్యాలి అని చెప్పింది ఆమె. యథా పితుర్గృహే విప్రా ప్రాసాదే శయనం మమ తథా విధే త్వం శయనే మాముపేతుమహర్హసి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కేవలము ఒక చిన్న కుటీరము. ఇక్కడ మామూలుగా మహర్షుల ఉండేటువంటి నివాసము ఇదేను. నేను నా తండ్రి ఇంట్లో రాజమందిరంలో పెరిగాను, శయ్యల్లో నిద్రించాను. అందువలన అటువంటి విధంగా చక్కటి ప్రాసాదములు, చక్కటి శయనాలు ఇవన్నీ కూడా ఉండాలని నాకు అనిపిస్తోంది. ఇచ్ఛామి త్వాం స్రగ్విణం చ భూషణైస్త విభూషితం ఉపసర్తం యథాకాం దివ్యాభరణ భూషిత. అలాగే మీరు కూడా సుందరమైనటువంటి హారాలు, అలంకారాలు, భూషణాలు ధరించండి. నేను కూడా వాటిని అన్నిటిని కూడా ధరిస్తాను. అప్పుడు స్వేచ్ఛానుసారం మనము హాయిగా ఆనందంగా విహరిద్దాము అని చెప్పింది ఆమె. అన్యథా నోపతిష్టేయం చీరకాషాయ వాసిని నైవా పవిత్రో విపర్షే భూషణోయం కథంచన. అలా కాకుండా ఇలా కాషాయ వస్త్రాలతోటే ఇలాగే నారబట్టలతోటే ఉంటే కనుక ఇలాంటి దాంట్లో ఇటువంటి ఇది నాకు అంత ఇష్టంగా లేదు అని చెప్పిందట. అనేటప్పటికీ అగస్త్యుడు అంటున్నాడు, నతే ధనాన్ని విద్యంతే లోపాముద్రే తథామను యథావిధాని కళ్యాణి పితుస్తవ సుమధ్యమే. అగస్త్యుడు చెప్పేటప్పుడు, నీ తండ్రి రాజమందిరంలో ఎట్టి ధన వైభవం ఉందో అటువంటి వైభవం నాకు లేదమ్మా. అందువలన అది నీ వద్ద లేదు ఇప్పుడు అని చెప్పేటప్పటికి ఈశోషి తపసా సర్వం సమాహర్తం తపోధనాక్షణేన దేవలోకే యద్వసుకించన విద్యతే. మహానుభావ, నువ్వు గొప్ప తపస్సంపన్నుడువు. నీ యొక్క తపస్సు ఎంత గొప్పదో నాకు తెలుసు. అందువలన ఈ ప్రాణిలోకాన్ని ఎంత ధనరాశి ఆభరణాలు ఉన్నాయో వాటిని మీరు క్షణకాలంలో మీ తపస్సు చేత ధనరాశులన్నీ పోగు చేయగలరు అని చెప్పింది. అంటే అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు, ఏవమేతద్ యథాతత్వం తపోవ్యేకరం తు తద్ యథాతు మే ననశ్యతే తపస్తన్మాం ప్రచోదయ. నువ్వు పలికింది నిజమే, కానీ వాటి కోసమని నా తపస్సుని ఉపయోగిస్తే ఈ తపస్సు అంతా వ్యర్థమైపోతుంది. నీకు తెలిసినటువంటి నా తపస్సు నశించకుండా ధనాన్ని పోగు చేసేటువంటి ఉపాయాన్ని ఏదైనా ఉంటే కనుక వివరించు అది అని చెప్పాడు. అంటే అప్పుడు లోపాముద్ర అంటోంది, అల్పావశిష్ట కాలోయం ఋతోర్మమ తపోధన నచాన్యదాహమిచ్చామి త్వాముపైతుం కథంచన. నా ఋతు సమయం కొంచెమే మిగిలింది. నేను చెప్పిన విధంగా నేను మీతో ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటి కలిగినటువంటి దశలోనే నేను విహారానికి ఇష్టపడతాను అని. నచాపి ధర్మమిచ్చామి విలోప్తుం తే కథంచన ఏవంతు మే యథాకామం సంపాదయితుమర్హసి. ఏ విధంగా మీ ధర్మలోపానికి నేను ఇష్టపడను. ఈ ప్రకారంగా మీరు మీ ధర్మాన్ని, తపస్సును రక్షించుకుంటేనే ఏ రకంగా అది సాధ్యమవుతుందో అలా నా కోరికను తీర్చండి అని ఆ అగస్త్యుడిని కోరింది. అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు,
యద్యేష కామః సుభగే తవ బుద్ధ్యా వినిశ్చితః హర్తుం గచ్ఛామ్యహం భద్రే చరకామమిహ స్థిత. నీ బుద్ధికి అనుగుణంగా ఈ కోరిక తీర్చుకొనుటకు నిశ్చయించావు కాబట్టి నేను ధనాన్ని తీసుకురావడానికి పెడతాను, నీవెక్కడే ఉండి స్వేచ్ఛానుసారంగా ధర్మాచరణాన్ని చెయ్యి అని ఆ అగస్త్యుడు లోపాముద్రకి చెప్పి ఆయన బయలుదేరాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే సప్తనవతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్ర యందు అగస్త్యోపాఖ్యానం అనేటువంటి 97వ అధ్యాయం ముగిసింది. 98వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. లోమస ఉవాచ, లోమసుడు చెబుతున్నాడు ఈ వృత్తాంతమంతా కూడా ధర్మరాజుకి. తతో జగామ కౌరవ్యాసోగస్త్యో భిక్షితం వసు శ్రుతర్వాణం మహీపాలం యం వేదాభ్యధికం నృపై. దాంతో ధనాన్ని సంపాదించడం కోసమని ఆ అగస్త్యుడు రాజు అయినటువంటి శృతర్వుని సమీపానికి వెళ్ళాడు. ఆ రాజు అందరికంటే సంపన్నుడు. సవిదిత్వాతు నృపతి కుంభయోనిముపాగతం విషయాంతే సహామాత్య ప్రత్యగృహ్ణ సుసంస్కృతం. ఆ రాజు శృతర్వుడు నా వద్దకు అగస్త్య మహర్షి వస్తాడు అని తెలిపి మంత్రులతో రాజ్య పొలిమేరకు వచ్చి గొప్పగా గౌరవించి తనతో రాజ్యానికి తీసుకొచ్చాడు. తస్మై చార్ఘ్యం యథాన్యాయం మానీయ పృథివీపతి పాంచాలి ప్రేతో భూత్వా పప్రచ్ఛాగమనే అర్ధితాం. ఆ శృతర్వుడు అగస్త్య మహర్షికి స్వాగత సత్కారాలన్నీ చేశాడు. చక్కగా అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా సమర్పించాడు. వినయంతో చేతులు జోడించి అప్పుడు అతనితోటి ఈ విధంగా చెప్తున్నాడు, నీ రాకకు కారణం ఏంటయ్యా, అది నాకు తెలియజేయవలసింది అని అన్నాడు. అంటే అప్పుడు అగస్త్యుడు చెబుతున్నాడు, విత్తార్థినం అనుప్రాప్తం విద్ధిమాం పృథివీపతే యథాశక్య విహింసాన్యాన్ సంవిభాగం ప్రయచ్చమే. మహారాజా, నేను ధనార్థినై మీ వద్దకు వచ్చాను. ప్రాణిహింస చేయకుండా యథాశక్తిగా ఇయ్యగలిగినటువంటి ధనాన్ని నువ్వు సమర్పించాలి నాకు. అలా అటువంటి ధనాన్ని కోరి నేను నీ దగ్గరికి వచ్చానయ్యా అని ఆ అగస్త్యుడు ఆ శృతర్వుడికి చెప్పాడు. చెబితే అప్పుడు తత ఆయవ్యయో పూర్ణౌ తస్మై రాజాన్యవేదే తతో విద్వన్నుపాదస్వ యదత్ర వసుమన్యసే. ఆ రాజు అయినటువంటి శృతర్వుడు అప్పుడు అగస్త్య మహర్షి ఎదుట తన యొక్క ఆదాయ వ్యయ పట్టిక అంతా కూడా పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ ప్రాణిహింస జరగకుండా నువ్వు సంపాదించినటువంటి ధనంలో నాకు కావాలి అని అడిగాడు. అందువలన తన యొక్క ఆదాయ వ్యయ పట్టిక అంతా కూడా ఆయనకి సమర్పించాడు. ఈ ధనంలో మీకు ఎంత తోస్తుందో అది తీసుకోండి అని చెప్పాడు. తత ఆయవ్యయో దృష్ట్వా సమమతి ద్విజ సర్వదా ప్రాణినాం పీడాం ఉపాదానాదమన్యత. ఆ బ్రహ్మర్షి అయినటువంటి అగస్త్యుడు బుద్ధితో అదంతా గ్రహించి ఈ ఆదాయ వ్యయ విషయంలో సమత్వాన్ని గుర్తించాడు. ఇందులో కొంత గ్రహించినా ఇతరులకు కష్టం కలుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. అందును తెలుసుకుని ఏమి చెయ్యాలి అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తున్నాడని చెబుతూ స్వస్తి.